ఏరా ఎన్టీఆర్ దమ్ము చూసావా? చూసానన్నా, చాలా బాగుంది. అదిరా సినిమా అంటే. ఏమైందన్నా? ఇప్పుడొద్దు. ఆది సోమ మంగళరెడ్డి రా, వాళ్ళు నా కోసమే వచ్చారా, దాక్కోపోతే మనల్ని చంపేస్తారు. నువ్వు రా తొందరగా. వాళ్ళు నా కోసమే వెతుకుతున్నారా? వాడెందుకో ఇక్కడే ఉన్నాడు నా అనుమానం. చెట్టు చాటున దాక్కున్నాం కదరా. అయ్యో, ఇది దాక్కుని చెట్టా? మనం కనిపిస్తామన్నా. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. పదండి వెళ్దాం. కావాలంటే చూడు, ఇప్పుడు చూడకుండా వెళ్తారు. స్టాప్. చూస్తాడేమో అన్నా. వాడెందుకో ఇక్కడ లేదని నాకు అనిపిస్తుందిరా. నువ్వేమంటావు? థ్యాంక్ యూ. చూసావా, బక్కోడు ఎటేటో చూస్తాడు తప్పితే మనల్ని చూడడు. వీడేనా? వీడికి ఇంకా పెళ్లి కాలేదు. చూసావా, అది వాడి రేంజ్. నిజమన్నా, చూడలేదు. సతీష్, ఏంట్రా? ఈసారి అమ్మా నాన్నల వర్ధంతికి ఆ రోజు బర్త్డే పార్టీలో మన వల్ల అవమానానికి గురైన ఆ గణపతి శాస్త్రితో కచేరీ ప్రోగ్రాం పెట్టించాలనుకుంటున్నా. నువ్వేమంటావు? గుడ్ ఐడియా రా, తప్పకుండా చేద్దాం. హాయ్. రండి, డాడీ కోసమేగా వచ్చింది. అవునండి. మీ పేరు? రమ్య. డాడీ వస్తున్నారు, కూర్చోండి. నమస్కారం. నమస్తే. రండి, ఇలా కూర్చోండి. చెప్పండి బాబు. ఈరోజు మా అమ్మా నాన్నల వర్ధంతి సందర్భంగా సాయంకాలం గణపతి శాస్త్రి గారితో గాన నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ అపార్ట్మెంట్ పెద్దగా మీ అనుమతి కోసం వచ్చాం. మంచి కార్యక్రమం చేస్తానంటే నేను కాదంటానా? అంగీకారం తెలపడానికి నేనెప్పుడూ ముందుంటాను. మరో ముఖ్య విషయం, ఆ శాస్త్రి గారి ఆశీస్సులుంటే మీకెప్పుడూ మంచే జరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆత్మ శాంతించడానికి మీరింత మంచి పని చేస్తున్నారంటే నేను తప్పకుండా సహకరిస్తాను. అలాగే, వస్తాం సార్. మంచిది బాబు. రమ్య చెప్పు. ఏ ప్రవళిక, మనం దొంగచాటుగా చూసినా అదేనే ఆ వైజాగ్ అబ్బాయిలు సరాసరి మీ ఇంటికే వస్తున్నారు. మా ఇంటికా? ఎందుకో తెలుసుకోవచ్చా? నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. రండి, కూర్చోండి. చెప్పండి. ఏం లేదు శాస్త్రి గారు, ఈరోజు మా తల్లిదండ్రుల వర్ధంతి సందర్భంగా మీలాంటి పెద్దవాళ్లతో గాన కచేరీ పెట్టించాలనుకుంటున్నాం. మీరేమంటారు? ఈ గణపతి శాస్త్రి ఉనికిని చాటి చెప్పే అవకాశం మీరే స్వయంగా కల్పిస్తానంటే నాకు మహదానందంగా ఉంది నాయనా. తప్పకుండా చేద్దాం. ప్రవళిక. అమ్మ ప్రవళిక, నాన్నగారు పిలుస్తున్నారు. అలాగే, మా అమ్మాయి ప్రవళిక. నమస్కారం అండి. మీరు ఒప్పుకోవడం మాకు సంతోషంగా ఉందండి. ఎటువంటి సందేహం వచ్చినా చర్చించడానికి నేను రెడీ. హలో. సరే అన్నయ్య.